ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ప్రభువు ఈరోజు మీతో మాట్లాడేది ఏమిటంటే చాలా విలువైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనుక పిల్లలారా సమయమును పోనీయొద్దు అన్నాడు. అంటే దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలలో నువ్వు నీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. నీ వయస్సు, నీ ఓపిక, నీ బలము ఏది పోగొట్టుకోవద్దు. ఎందుకనంటే సమయం అనేది చాలా విలువైనది. పోయిన సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకొని రాలేం. అది మానవునికి చేత కాదు, మానవుడికి ఆ సామర్థ్యం లేదు. గుర్తుపెట్టుకోండి, మన ముందున్న సమయాన్ని తాడు వేసో, మోకు వేసో, చైన్ వేసో, ఏ బెల్టో వేసో ఒక్క క్షణాన్ని మనం ముందుకు లాగనూ లేము. ఎందుకనంటే సమయం అనేది మన చేతుల్లో లేదు. దేవుడిస్తే పొందుకుంటాం, దాటిపోతే ఏమీ చేయలేం. గుర్తుపెట్టుకోండి, వచ్చే దానిని దేవుడిస్తేనే పొందుకోగలుగుతాం. దాటిపోయిన దానిని చూడటమే తప్ప దానిలోనికి వెళ్ళి నిలబడనూ లేము, దాన్ని తెచ్చి మన దగ్గర పెట్టనూ లేము. సమయం అలాంటిది. అంటే ఎంత శక్తివంతమైనదో సమయం. ఇంత శక్తివంతమైన దానిలో గొప్పదానిగా ఈ లోకంలో తన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీరు చాలా గొప్పవాళ్ళు, ఈరోజు మీరు చాలా గనులు. మరి ఏం చేయాలి? దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాలలో చాలా అపాయాలు జరుగుతున్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు ఉండవలసింది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. 18వ వాక్యం చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు. లోకమంతా మద్యపు మత్తులో ఉంటుంది. అందుకనే చూడండి, ప్రపంచమంతా విస్తారమైన పెద్ద వ్యాపారం ఏదైనా ఉందనంటే మద్యం వ్యాపారం ఒకటి. దీనిలో పతనం ఉంది, దీనిలో నాశనం ఉంది. లోకమంతా అందులోనే ఉంది. దేవుని పిల్లలారా మీరైతే, దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా మీరైతే ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పుడు క్రీస్తు రాకడ సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలో తెలియదు. ఎనీ టైం నువ్వు అలర్ట్గా ఉండు. ఎవరితో? పరిశుద్ధాత్మతో. ఎందుకనంటే ఈ ఆత్మను కలిగిన వారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు, ఆత్మ లేని వారు ఆయన వారు కారు అంటున్నారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, అవును దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తానన్నారు కదా, ఇప్పుడు ఆత్మను నాకు అనుగ్రహిస్తున్నారు, కాబట్టి ఇక నేను ఆత్మపూర్ణుడిగా ఉంటాను అని మీరు తీర్మానం చేసుకోండి. అది మీకెంతో ఆశీర్వాదం, అది మీకెంతో దీవెన. ఉంటారా? ఆత్మపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే కనులు మీడి చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఎందరైతే నీ పిల్లలు ఈరోజు ఆత్మపూర్ణులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు, ఎందరైతే ఈరోజు నీ పిల్లలు దినములు చెడ్డవి అని గుర్తించారు, ఈ బిడ్డలందరినీ మీ కృపలో ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, అయ్యా రాకడలో ఎత్తబడే గుంపులు చేర్చబడినట్లును, భూమి మీద మీ అధికారము చేత సౌఖ్యముగా ప్రభువా నా తండ్రి సమృద్ధిగా బ్రతుకున్నట్లును బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. ఈ సహోదరి పేరు దుర్గా భవానీ గారు. నీలాద్రిపురం నుంచి వీరు రావడం జరిగింది. ఈమె భర్తకి చట్ట దగ్గర కాలు లాగేస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుంటే వాళ్ళు బయాప్సీ టెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు అది క్యాన్సర్ అని తేలింది. అది కూడాను 4వ స్టేజ్కి వచ్చేసిందని తేలింది. అలాగున ఉండేటప్పటికి కీమోలు పెట్టాల్సి ఉంటుందమ్మా. ఆయన కనుక దానికి తట్టుకోగలిగితే ఆ 6 నెలల్లో ట్రీట్మెంట్ పూర్తవుద్ది. లేకపోతే ఆయన ఆరోగ్యం, ఆయన ప్రాణం ఇక మన చేతుల్లో లేదు అని వైద్యులు చెప్పిన మాట. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సహోదరి నీలాద్రిపురం నుంచి తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి తన భర్తను గురించి దైవజనుని ఎదుట చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అమ్మ, ఇలాగున 4వ స్టేజ్లో ఉండి వచ్చిన వాళ్ళు ప్రార్థనలో పాల్గొని అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి దేవుని కృప పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ భర్తకు వచ్చినటువంటి బాధ ఏం లేదు, ఆయన బాగుపడతాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని కన్నీటితో వచ్చిన ఈమెకు ధైర్యం చెప్పి దైవజనులు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండు ఇవ్వడం జరిగింది. ఆ పండు తీసుకుని వెళ్ళి తన భర్తకు ఈమె పెట్టగా విశ్వాసంతో ఆయన భుజించగా దేవాది దేవుని దయలో ఆయన యొక్క ఆరోగ్యం కుదుటపడింది. మరలా టెస్టులు చేయించుకుంటే ఇప్పుడు క్యాన్సర్ లేదని వచ్చింది రిపోర్టు. ఇంకా ఆయన యథావిధిగా అందరిలాగా అతి త్వరలోనే పనికి
వెళ్ళిపోగలుగుతాడు, పని చేసుకోగలిగేటువంటి సామర్థ్యం కూడా అతనిలో ఉన్నది అని చెప్పేసి వైద్యులే వారి నోరారా మరి ఆ మాటను చెప్పడం జరిగిందట. బ్రతకడు అన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దైవజనుడి చెంతకు రాగా ఈమె భర్త విషయంలో దేవుడు స్వస్థతను దయచేశాడు. క్యాన్సర్ని తన దేహంలో నుండి తుడిచివేశాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. కొయ్యలగూడు నుంచి వీరు రావడం జరిగింది. కృపారత్నం గారు వీరు. ఈమెకి కాల్లో ఏదో గుచ్చుకుంది. ఈమెకేమో బీపీ షుగర్లు కూడా ఉన్నాయి. వాటి కారణంగా 4 రోజుల పాటు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. చేసేటప్పటికీ అది కాస్త ఇన్ఫెక్షను గూడు కట్టేసి అది పెద్దగా చీము అదంతా కూడా తయారైపోయిందనమాట. ఆపరేషన్ చేశారు. ఇక మంచం మీదే 3 నెలల పాటు ఈమె ఉండడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వాక్యం చెప్తూ ఉంటే వీరు చూశారు. ఆ వాక్యం విని ఎంతగానో బలపడ్డారు. దేవా, ఆ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, నాకున్న ఈ గాయాన్ని మాన్పివేయనైనా, నన్ను స్వస్థపరచునైనా చెప్పేసి ఆ టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేస్తున్న ఆ ప్రార్థనలో వీరు ఏకీభవించి తాడేపల్లిగూడెం కూడా వచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చొప్పున ఈ సంవత్సరం విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. తైలం పోసి దైవజనులు అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండు తిని వెళ్ళిన తర్వాత బీపీలు, షుగర్లు అవన్నీ కూడా నార్మల్గా వచ్చేసాయి. ఇప్పుడు ఈమె యొక్క ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇంకా కాలికి అయినటువంటి ఆ యొక్క గాయం పూర్తిగా నయమైపోగా అదే కాలుతో నడుస్తూ ఉన్నారు, పని చేసుకుంటున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ సహోదరి విషయంలో దేవుడు చేసిన ఈ స్వస్థతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం. ఆత్మకూరులో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరులాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.